సార్ నరేష్ గారి ట్రాక్ ఏంటి సపరేట్గా ఆయన అనుకున్నదేనా లేకపోతే ఒక సినిమాని మలుపు తిప్పే సీన్ వస్తుంది. అదొక ముందు వర్షన్లో చాలా రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ అయింది. రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ వచ్చి రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తే థ్రిల్ ఉండదు. కొంచెం దాని మీద కూడా అదొక క్యారెక్టర్ ఉంది కదా, దాన్ని కూడా ఫన్కి వాడుకుందామని షూట్కి ఒక 3 months ముందు మార్చాము. ఓకే. తర్వాత వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఒక్కసారి హై వచ్చేస్తుంది మూమెంట్. అప్పుడు వరకు ఉన్న ఫేజ్ వేరు. వెన్నెల కిషోర్ వాళ్ళు ఎంటర్ అవుతుంటూనే కిరణ్ వీళ్ళంతా కాఫీ షాప్లో కూర్చున్న దగ్గర నుంచి ఇక సినిమా మామూలుగా లేకపోతే ఎవరు చూసినా గోల గోల కింద ఉంటుంది. ఆ సీన్ వచ్చినప్పుడు ఎలా రాసుకోవడం కానీ అంటే సింగిల్ థ్రెడ్ సినిమా అండి ఇది. ఒక అమ్మాయికి ఒక ప్రాబ్లం ఉంది, హీరో ఎలా సఫర్ అవుతున్నారు, 2 ఫ్యామిలీస్ ఎలా సఫర్ అవుతున్నాయి, ఇంతే పాయింట్. ఈ పాయింట్లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ వస్తేనే ఆడియన్స్ ఎంగేజ్ అవుతూ ఉంటారు. అందు గురించి మీరు చూస్తే ఒక్కొక్క క్యారెక్టర్ స్క్రీన్ ప్లే ఒక్కొక్క క్యారెక్టర్ ఓపెన్ అవుతూ వస్తుంది. అలా మీరు ఫస్ట్ హాఫ్లో చెప్పిన సెకండ్ హాఫ్లో ఓపెన్ అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొత్త క్యారెక్టర్ ఒకటి వచ్చేది చిన్న మ్యాజిక్ చేయాలి. ఎంతసేపు హీరోనే ఫీల్ అవుతూ ఉన్నాడంటే బోర్ అయిపోతుంది ఆడియన్కి. కొత్త క్యారెక్టర్ వచ్చేవారు ఏంట్రా ఇది అనే బ్రేకప్ వరకు తీసుకెళ్ళినప్పుడు బ్రేకప్ తర్వాత కాదు లవ్ అంటే భరించడం ఉండాలనేది ఒక సీన్ ఓపెన్ అవుతుంది. అందు గురించి ఆ క్యారెక్టర్స్ని అక్కడ తీసుకొచ్చి రాయాల్సి వచ్చింది. సూపర్. సార్ ఈ ప్రాబ్లం ఎక్కడ చదివారా చూసారా ఎక్కడికన్నా? ఒక అమ్మాయి చూశాను, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి. నౌ షీస్ హ్యాపీ. బట్ ఆ టైంలో చూశాను, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ దీని మీద కొంచెం బ్లాస్టింగ్గా కామెడీ రాసుకుంటే బాగుంటుందని రాశాను. పైగా నేను బయోటెక్నాలజీ సో గురించి దాని గురించి కొంచెం ఐడియా ఉంది. కొంచెం ఈజీ అయిపోయింది రాయడం. ఉంటుందా సార్ ఈ ప్రాబ్లం? ఉంటుంది. ఉందండి, ఉంది. ఉందా? కలుస్తారా? ఆ ప్రాబ్లం చాలా దారుణం, చూపించినప్పుడే దారుణంగా ఉంది. సూపర్ సార్.